బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాధారణంగా పెళ్లి చూపులు ఎందుకు ఏర్పాటు చేస్తారు? పిల్లకి నచ్చాలి, లేదంటే పిల్లవాడికి నచ్చాలి. ఇద్దరికి నచ్చితే ఆ తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే వెళ్లే అవకాశాలు ఉంటాయి. ముందుకు వెళ్తారు, దానికి సంబంధించి నిశ్చితార్థం చేసుకుంటారు, పెళ్లి చేసుకుని ఈ ప్రాసెస్ అంతా ఒకప్పుడు. కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి ట్రెండ్ ను చూస్తుంటే ఒక పెళ్లి చూపులు అరేంజ్ చేసిన తర్వాత పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకు నచ్చాడు, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు నచ్చింది. కానీ సమస్య ఎక్కడొచ్చింది? తల్లిదండ్రులకు నచ్చలేదు, భావమరిదికి నచ్చలేదు. పెళ్లి కూతురి అన్నకు నచ్చకపోతే ఆ పెళ్లి జరగకూడదు, ఎందుకు, కారణం ఎందుకు అని చెప్పి పెళ్లి కూతురు అడిగితే మాత్రం పెళ్లి కొడుకు చాలా పొట్టిగా ఉన్నాడు, నీకన్నా చాలా పొట్టిగా ఉన్నాడు, కాబట్టి ఈ పెళ్లికి నేను నిరాకరిస్తున్నాను అని చెప్పడం. ఇదంతా జరిగినటువంటి ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే పెళ్లి కూతురు మాత్రం పెళ్లి కొడుకు ఎవరైతే పెళ్లి చూపుల కోసం వచ్చారో, తనని పెళ్లాడడానికి పెళ్లి చూపులకు వచ్చిన వెంటనే ఇద్దరి మనసులు కలిసాయి, చూపులు కలిసాయి, ఇద్దరు ప్రేమించుకోవడం కూడా జరిగింది. ఒకరి నంబర్ ఒకరు తీసుకున్నారు, ఫోన్ లో కాంటాక్ట్ అయ్యారు, మాట్లాడుకున్నారు, మన పెద్దవాళ్ళని ఎలాగైనా ఒప్పిద్దామనుకున్నారు. ఇటు వాళ్ళ సాయశక్తులా వీళ్ళు ప్రయత్నించారు, వీళ్ళ సాయశక్తులా వీళ్ళు ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా ఫలితం లేకపోయింది. ఇటు అంజనికి సంబంధించి ఏదైతే పెళ్లి కూతురుందో, తన పెళ్లికి సంబంధించి నేను ఆ పెళ్లి కొడుకును మాత్రమే పెళ్లి చేసుకుంటాను, మరెవరిని కూడా నేను పెళ్లి చేసుకోను, ఖచ్చితంగా నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గట్టిగా వాదించింది ఇంట్లో. కానీ కుటుంబ సభ్యులు నిరాకరించారు. కుటుంబ సభ్యులు నిరాకరించిన తర్వాత ఇది ఇలా జరిగేటట్లు లేదు, వేరే పెళ్లి చూపులు చూస్తున్నారు, ఇంటికి వేరే వాళ్ళు వస్తున్నారు, కానీ నా మనసులో మాత్రం అతనే ఉన్నాడు అని చెప్పి పెళ్లి కొడుకుని చాటుగా వెళ్ళి పెళ్లి చేసుకోవటం, గుళ్ళో వెళ్ళి దండలు మార్చుకొని పెళ్లి చేసుకొని ఉండటం జరిగింది. ఈ టైంలో ఇదంతా పెళ్లి జరిగింది, సరే ఒకరినొకరు ఇష్టపడ్డారు అని అనుకోవచ్చు కదా, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మాకేంటి, పోని మనం కూడా 4 అక్షంతలేసి ఆశీర్వదిద్దాం అని అనుకోవచ్చు కదా. కాదు, అదంతా జరిగితే వాళ్ళ న్యూస్కి ఎందుకు వస్తుంది? పెళ్లి కూతురుకి చెప్పకుండా తన కూతురు వేరే వాడిని పెళ్లి చేసుకుంది, మనం తీసుకొచ్చినటువంటి పెళ్లి కొడుకునే కదా పెళ్లి చేసుకుంది అని ఆలోచించకుండా బావమరిది కక్షతో బావని పొట్టిగా ఉన్నాడు అనే ఒకే కారణంతో హత్య చేయటం జరిగింది. ఎస్, మీరు వింటున్నది నిజమే. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రెసెంట్ కనిపిస్తున్నటువంటి ఏదైతే డిజిటల్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోటోను చూస్తూ ఉన్నాము, వాళ్ళిద్దరే ఆ జంటకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. హత్యకు సంబంధించి బావ తన ఏదైతే ఇప్పటి వరకు మనం పెళ్లి చేసుకున్నాము, జరిగిందేదో జరిగిపోయింది, పెళ్లి మాత్రం అనంతపురం జిల్లాలో చిన్న గుడిలో పెళ్లి చేసుకున్నాం కదా, ఒక సాటిస్ఫాక్షన్ లేదు, మనం రిసెప్షన్ మంచిగా చేసుకుందామని చెప్పి బంగారం తీసుకెళ్లి మనపురంలో ముద్దుట్లోనో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినటువంటి టైంలో బావని వెంటాడి బావమరిది హత్య చేయటం జరిగింది. చూసిన కత్తితో అతి దారుణంగా పొడిచి దయనీయంగా పరిస్థితి ఎంత దారుణంగా కనిపిస్తోందంటే, నేను పొట్టిగా ఉండడమే నా చావుకు కారణమా అని చెప్పి ఆ బావ కూడా ఊహించి ఉండడు పాపం. ప్రస్తుతం మనమైతే దీనికి సంబంధించి సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఏదో ఎన్నో రోజుల నుంచి వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చంపేస్తాను, నేను వాడిని బతకనివ్వను అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి కూడా తన సోదరి కంటే బావ పొట్టిగా ఉన్నాడని ఇటు దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన పూర్తిగా గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భయంకరమైనటువంటి ఘటన ఇది అని చెప్పొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలిసివేసింది. పూర్తిగా మనం వివరాలు చూసుకుంటే కనుక బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడుగురు గ్రామానికి చెందినటువంటి కుర్రా గణేష్ కుటుంబ సభ్యులు తెనాలి ప్రాంతానికి చెందినటువంటి కీర్తి అంజని దేవిని పెళ్లి చూపులకు చూడటం వీరు జరిగింది. అయితే అనంతరం తొలుత కీర్తి తల్లిదండ్రులు గణేష్ పొట్టిగా ఉన్నాడనే కారణంతోనే పెళ్లికి అంగీకరించలేదు. మొదటి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. కీర్తి అంజని దేవి ఫోన్ ద్వారా తరచుగా మాట్లాడుకుంటూ ప్రేమ గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. 10 రోజుల క్రితం ఇటు ఆలయంలో పెళ్లి చేసుకోవటం జరిగింది. గణేష్ తన ప్రాణానికి ఒకవైపు ఇదంతా జరిగిన తర్వాత ఈ ప్రాసెస్ లో ఒకవైపు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నాకు నా చెల్లిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఎక్కడైనా నిన్ను బతకనివ్వను, నేను చంపేస్తాను నువ్వు అని చెప్పి మాట్లాడితే తన ప్రాణానికి ముప్పు ఉందని భయపడి గణేష్ ఒకవైపు కీర్తి కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని చెప్పి ముందుగా నల్లపాడు పోలీసులకు కూడా ఒక ఫిర్యాదు అయితే చేసి పెట్టించుతాం, ఎందుకంటే నాకు నిజంగానే వీళ్ళని చంపేస్తారేమో అని ఒకవైపు భయం పట్టుకుంది. కానీ వివాహం అనంతరం రిసెప్షన్ కోసం డబ్బులు సమకూర్చేందుకు బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి ఇంటికి వస్తున్న
చేస్తున్నటువంటి గణేష్ పై కీర్తి సోదరుడు దుర్గారావు దాడి చేయటం జరిగింది. నడి రోడ్డుపై కత్తితో విచక్షణ రహితంగా పొడిచినటువంటి విజువల్స్ ని చూస్తుంటే నిజంగా గుండె తరలిపోతుందని చెప్పొచ్చు. తన చక్కగా తన భార్యని పువ్వులో పెట్టి చూసుకుందామని చెప్పి పెళ్లి చేసుకున్నటువంటి, ఇప్పుడు తన చెల్లి కోసం చేస్తే తన చెల్లిని మళ్ళీ నా ఇంటికి తీసుకొచ్చి నేను మళ్ళీ ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేద్దాం, తన చెల్లి కన్నా హైట్ ఉన్న వాడిని ఇచ్చి పెళ్లి చేద్దాం అన్న ఒక స్వార్థంతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. అనంతరం పోలీసులు దుర్గారావుని, ప్రస్తుతం అయితే అతని స్నేహితులను కూడా ఓవరాల్ గా ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళనైతే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలోనే మనకి విషయాలన్నీ తెలిసాయి. గణేష్ పొట్టిగా ఉన్నప్పటికీ నా చెల్లికి మాయ మాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు. నా చెల్లికి అనేక రకాలుగా మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం జరిగింది, అందుకే చంపాను అని చెప్పి దుర్గారావు ఒప్పుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం అయితే తీవ్రంగా కలిచివేస్తోంది స్థానికంగా. ప్రస్తుతం తన యువతి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే ఓన్లీ పొట్టిగా ఉన్నాడని చాలా రోజులుగా దుర్గారావు అంటూ ఉన్నాడు. నేను ఖచ్చితంగా నా చెల్లికి మంచి జీవితాన్ని ఇస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ టైంలో ఏం చేస్తున్నాము, ఎవరి ప్రాణాలు తీస్తున్నాము, చెల్లికి ఇష్టపడ్డ వ్యక్తే కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి చూడడానికి పొట్టి ఉన్నప్పటికీ కూడా చూడ్డానికి ముక్కు మొహం బాగానే ఉంది కదా అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మొత్తం అనంతపురంలో మనం చూసుకుంటే కనుక ఏడూరు గ్రామం దగ్గర పూర్తిగా ప్రజలందరూ కూడా అసలు ఇలాంటి దారుణమైన స్థితి ఎందుకు జరిగింది అని చెప్పి అనేక వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అక్కడ ప్రస్తుతం అయితే మాయ మాటలు చెప్పి లొంగ తీసుకునాల్సిన అవసరం నాకేంటి అని చెప్పి చాలా మార్లు తన కీర్తి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము, కీర్తి నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం, పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందే పెళ్లి చేసుకోవడానికి కదా, ఒకరికొకరు నచ్చినప్పుడు మీ కుటుంబాలకి ఏంటి అభ్యంతరం అని చెప్పి అనేక రకాలుగా ఒకవైపు వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. నా కీర్తిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పారు. కీర్తి కూడా వాళ్ళ ఇంట్లో పోరాటం చేసింది. నాకు ఆయన పొట్టిగా ఉన్నప్పటికీ కూడా నాకు ఫస్ట్ లుక్ లోనే నాకు ఆయన నచ్చేశాడు, నేను చూడగానే అతని మనసు నాకు నచ్చింది, సో ప్రజెంట్ ఆయన చూడడానికి బాగున్నాడు, నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి ఒకవైపు కుటుంబాన్ని ఎదురించి మాట్లాడింది, కుటుంబాన్ని అతని కోసం ఒప్పించడానికి ప్రయత్నం చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మరో ఎత్తు ఏంటంటే ఈ పొట్టిగా ఉన్నాడని చెప్పి హత్య చేయడం అనేది నిజంగా దారుణమైనటువంటి ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే దేవుడు ఎవరికి ఏది ఇస్తే అది మనం స్వీకరించాలి, అది మానవుని హక్కు అని అందరి వరంలాగా స్వీకరించాలి. కానీ దానికి సంబంధించి నువ్వు పొట్టిగా ఉన్నావు అని చెప్పి హేళిస్తేనే ఇవాళ ఇదైపోయే రోజుల్లో ఉన్నప్పటికీ నువ్వు పెళ్లి చేసుకున్నావని చెప్పి భర్తని చంపేయటం ఏంటి, ఒక చెల్లెకి సంబంధించి పసుపు కుంకుమల్ని తూడ్చేయటం ఏంటి అని చెప్పి స్థానికులందరూ కూడా విచక్షణారహితంగా చేసినటువంటి ఆ దాడిని చూసి ఆ అనరాని మాటలైతే అంటూ ఉన్నారు. సో ప్రజెంట్ పోలీసులు అయితే దీనికి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకోబోతూ ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని మనకు అక్కడ వాళ్ళ కీర్తి కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం అయితే చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఒకవైపు దుర్గారావుకి చెప్పే ప్రయత్నం చేసినా కూడా దుర్గారావు వినకుండా వెళ్ళి చంపేయడం జరిగింది. ఇప్పుడు దుర్గారావు కూడా జైల్లో ఉన్నారు. ఇటు చెల్లికి సంబంధించి పసుపు కుంకుమలు తెగిపోయాయి. మరి చెల్లి పరిస్థితి ఏంటి, ఇద్దరి జీవితం ఏంటి, ఎవరికి నష్టం అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే వాళ్ళ హస్బెండ్, ఇప్పుడు ఎవరైతే బావని చంపారో వాళ్ళ అమ్మ మాట్లాడినటువంటి విజువల్స్ ఉన్నాయి, మనం ఒకసారి చూద్దాం ఏం మాట్లాడారు. ఆడకు మా గోత్రికులు వచ్చారు, వాడు కలిపాడు వీళ్ళకి ఈ సంబంధం కలిపిన కూడా మేము ఎరగం. ఆ కలిపినోడి పేరు కూడా స్వామి, కులం ఇద్దరు యాదవులే. ఆ కలిపినోడు ఏం చేశాడు, ఈడు నా మీద హైట్ ఉంటుంది నాకు వద్దన్నాడు. ఆ అబ్బాయితో బాబాయ్ అవుతాడు, ఈడికి చచ్చిపోయిన అబ్బాయికి బాబాయ్ అవుతాడు. నాకు వద్దులే బాబాయ్ హైట్ ఉంది అన్నాడు. అనే అబ్బాయే వద్దనుకున్నాడు. ఇట్లయితే ఏం లేరా చేసుకోరా మనవాళ్ళు అంత మనం అన్నాడంట. అని కానించి ఈ నెంబర్ ఆడికి ఇచ్చాడన్న సంగతి నాకు తెలిసింది. కానీ వీళ్ళు మాట్లాడుకోవడం కూడా మేము ఎరగం. మాదే ఒక ఊరు వెళ్దా ఒక ఊరుగా. ఇది జరిగి కూడా నా 3 నెలలు అవుతుంది కొలుపుల కాడ, మా దేవర కొలుపుల కాడ. మే నెల అయిపోయినాక దావులూరులో కొలుపులు మా దేవరకే, అది అది దేవుడు కొలుపులని దావులూరు.
రైట్. పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారు అని చెప్పి గతంలో కూడా చాలా గొడవలు జరిగాయి. అయినప్పటికీ కూడా అది ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం కాబట్టి మేము కూడా అడ్డు చెప్పలేదు అని చెప్పి వాళ్ళ తల్లి చెప్తూ ఉన్నారు. తల్లికి ఎంతో కడుపు శోకం విధించినటువంటి ఆ దుర్మార్గుడిని ఊరికే వదలకూడదని చెప్పి ఒకవైపు స్థానికులు కూడా వాపోతూ ఉన్నారు. కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో పోలీసులు కూడా దీనికి సంబంధించి సీరియస్గా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఫ్రెండ్స్ వీరికి ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ బావకి చంపడానికి, బావమర్ది ఎవరైతే సపోర్ట్ చేశారో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ మనం విజువల్స్లో క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము. రోడ్డు వెంబటంతా పరిగెత్తుతూ విచక్షణంగా కత్తితో పొడిచి హత్య చేసినటువంటి పరిస్థితి. ఆయనకి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రెసెంట్ దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా బాధపడుతూ ఉన్నారు. అండ్ మనం చూడొచ్చు అన్నట్లుగానే ఎన్నో రోజులుగా ఖచ్చితంగా నిన్ను కత్తితో పొడిచి చంపుతాను అని చెప్పి బావకి దుర్గారావు కొన్ని రోజులుగా 10 రోజుల నుంచి ఎప్పుడైతే పెళ్లి చేసుకోవడం జరిగిందో ఆ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రోజు రెగ్యులర్గా నాన్ స్టాప్గా నేను ఖచ్చితంగా చంపుతాను, నిన్ను పొడుస్తాను, నిన్ను పొడిచి చంపుతాను అని చెప్పి అన్నట్లుగానే ఇవాళ బావని అతి దారుణంగా, అతి కిరాతకంగా, విచక్షణ రహితంగా చంపడం జరిగింది. ఒక నిండు ప్రాణాన్ని తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ మధ్య కాలంలో మనం వరుసగా చూస్తున్నాం. భార్య భర్తను చంపుకోవటం, భర్త భార్యను చంపుకోవటం, తండ్రి కూతుర్లను చంపుకోవటం, తాత తల్లిని ఇట్లా ప్రతి ఒక్కరు కుటుంబ విలువలు లేకుండా ఒకరినొకరు చంపుకుంటూ వస్తూ ఉంటే లాస్ట్కి అసలు మిగిలేది ఎవరు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి. చిన్న చిన్న విషయాలకు పగలు పెంచుకోవటం, వెంబడించి చంపటం, వెంటాడి చంపటం, అతి కిరాతకంగా చంపటం, విచక్షణ రహితంగా చంపటం, చంపిన తర్వాత దాన్ని దొరకకుండా ఎలా ప్లాన్ చేయటం, అసలు ఇదంతా ఒక ప్లాన్ వేసుకుంటాం, మనం మానవుల మధ్య బతుకుతున్నామా అనే ఒక ప్రస్తుతానికైతే ఒక ప్రశ్నగా మిగిలిపోతోందని చెప్పొచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఒక కారణం అనేది లేకుండా వాళ్ళిద్దరికీ నచ్చినప్పుడు వాళ్ళిద్దరి మనసుకి ఒకరికొకరు ఇష్టపడ్డ తర్వాత కూడా పెళ్లి చూపులు పెట్టిందే ఒకరికొకరు నచ్చాలని చెప్పి. ఇద్దరికి నచ్చిన తర్వాత అసలు ఈ కుటుంబ సభ్యులు ఎవరు అనే కోణంలో కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ప్రస్తుతం అయితే భావకు సంబంధించి కూడా మనము విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళిద్దరు ఫొటోస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. బావ చక్కగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నప్పటికీ కూడా చూడడానికి బాగున్నాడు కదా అని చెప్పి ఒకవైపు. కానీ ఆయన తన హైట్నెస్ ఇవాళ తన ప్రాణానికి ఇదవుతుంది అని చెప్పి ఎవరు ఊహించి ఉండరు బహుశా. సో ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. గుంటూరు పొన్నూరు రోడ్డులో ఒక దారుణ హత్య చోటు చేసుకోవడం జరిగింది. గణేష్ అనేటటువంటి యువకుడిని దుర్గారావు అనే యువకుడు దారుణంగా హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. 12 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నటువంటి గణేష్ ప్రస్తుతం విఘాత జీవిగా మారినటువంటి పరిస్థితి. దీనికి ప్రేమ వివాహమే కారణం. ఒకే వర్గానికి సంబంధించినటువంటి ఈ ప్రేమ వివాహం అవటంతో, అంటే ముందుగా దీనిని పెద్దలు నిర్ణయించాలనుకునేటప్పటికీ అబ్బాయి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి హైట్ అనేది డిఫరెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వివాహం వద్దు అనే విధంగా కూడా వాళ్ళు అనుకున్నారు. అయితే జరిగినటువంటి తర్వాత ఇద్దరి మధ్య కూడా కొంచెం పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో వాళ్ళు 12 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు నల్లపాడు పోలీసులను కూడా ఆశ్రయించారు. కీర్తి అనే అమ్మాయితో కలిపి గణేష్ అనేటటువంటి యువకుడు ఇద్దరు వెళ్ళి కూడా మాకు ప్రాణ రక్షణ కావాలి, కంపల్సరీగా పెళ్లి నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య కూడా కొంత వివాదం ఉంది అనే విధంగా చెప్పినప్పటికీ కూడా ఈరోజు చాలా దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. పోలీసులు ప్రొటెక్షన్ కోరినప్పటికీ కూడా తను ఏదైతే ఆలోచన చేశాడో తన పైన దాడి జరుగుతుందేమో అనేటటువంటి ఆలోచన చేసినటువంటి యువకుడు ప్రస్తుతం వికట జీవిగా మారినటువంటి పరిస్థితులు. కాకపోతే పోలీసులకు సంబంధించి కరెక్ట్గా ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళు ఎవరైతే ఇరు బంధువులను కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంటే కనుక ఇలాంటి దారుణం జరిగేది కాదేమో అనే విధంగా కూడా బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, గుంటూరు నుంచి. రైట్, అది చూస్తున్నాం కదా. ప్రస్తుతం అయితే అక్కడ ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ బావమరిది చేసినటువంటి పనికి పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారు, పోలీసులు దీనికి సంబంధించి ఏ యాక్షన్ తీసుకుంటూ ఉంటారు, అసలు చెల్లి ఏం మాట్లాడుతుంది, కీర్తి దీనికి సంబంధించి ఏం చెప్తుంది. ప్రస్తుతం అయితే ఒక శోకసంద్రంలో మునిగిపోయింది, నా భర్త ప్రాణాలు తీశారు అని చెప్పి తను ప్రస్తుతం ఒక మూడ్లో ఉంది. కాబట్టి కొద్ది రోజుల తర్వాత ఏ విధంగా ముందుకెళ్తారు, అసలు ఏం మాట్లాడుతుంది, దీనికి సంబంధించి ఏం జరుగుతుందో అనేది మాత్రం వేచి చూడాలి.